హాయ్ హలో అండి. ఎమ్మి లడ్డు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినే లడ్డు అండి. మంచి ఒక కప్పు రవ్వ, ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. ఒక కప్పు తీసుకొని సైజు ఒక ముద్ద వచ్చే షేప్ విధంగా నెయ్యి వేసుకోండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ముద్ద వచ్చిన విధంగా వాటర్ కొంచెం పోసుకుంటా మంచిగా పిండి ముద్దలాగా ఈ ముద్దలాగా చేసేసుకోండి. మంచిగా ఈ పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత మంచిగా పిండిని ఈ విధంగా తయారు చేసుకోండి. కొంచెం గట్టిగానే మంచిగానే కావాలి, మెత్తగా అవుతూ గట్టిగా అవుతూ మీడియం కావాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న ఉండలు తీసుకొని ఈ షేప్లో చేసుకోండి. గవ్వల్లాగా అన్నీ ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేపుకొని ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఈ విధంగా మొత్తం వేపుకున్న తర్వాత మంచిగా ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకునే విధంగా నెయ్యి యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే కొంచెము లోపల కూడా కుక్కు కావాలి కదా, అందుకని కుక్కు అయ్యే విధంగా లోపల కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ ఈ విధంగా చేసుకోండి. కొంచెం ఓపికతో చేసుకోవాలి, టైం పడుతుంది, నో ప్రాబ్లం. చూడండి లోపల కూడా బాగా కుక్ అయ్యింది. ఈ విధంగా మొత్తం చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మంచిగా. దీన్ని మనం మిగిలిన కొంచెం నెయ్యి ఉంది కదా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పడంత బెల్లం తీసేసుకొని దీంట్లో ఏం పాకం రాగనక్కర్లేదండి, జస్ట్ ఫ్రై చేసుకోండి. ఒక్క నురుగు వస్తే చాలు, ఈ విధంగా నురుగు వస్తే అయిపోతుంది అనమాట. దీన్ని మనం మిక్సీ చేసుకున్న ఈ దాంట్లోకి వేసేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి ఫస్ట్. తర్వాత మనం చేతితో కలిపేసుకుంటే అయిపోతుంది. జీడిపప్పు బాదం పప్పు మనం ఫ్రై చేసుకున్నది ఉంది కదా, ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అది వేసేసుకోవాలి. ఎంబడి గడ్డ కడుతుంది అనమాట. కొంచెం స్వీట్ కదా, బెల్లం కదా, కట్టక ముందు మంచిగా తొందరగా వీటన్నిటిని బాగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మంచిగా వేడిగా స్పూన్తోనే చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేయబెట్టచ్చు. తర్వాత ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఎంత మంచిగా అయిందో చూడండి. రెసిపీ మిశ్రమం ఈ విధంగా అయిన తర్వాత మనము వీటిని లడ్డూల్లాగా సేమ్ షేపులో అన్నీ ఒకటే షేప్లో మంచిగా షేప్ చేసేసుకోవడమే అండి. లడ్డూల్లాగా ఒత్తేసుకోవడమే, జీడిపప్పు బాదం పప్పు పెట్టేసుకోవడమే. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ ఆల్సో. మంచిగా పిల్లలకు లడ్డూలు ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. ఎంత కమ్మగా ఉంటాయి, ఎంత బాగుంటాయో. బలం కూడా అందులోకి హెల్దీ ఫుడ్ ఆల్సో ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఏదైనా బాగుంటుంది అనమాట. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. హౌ ఈజ్ ఇట్?